తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పొత్తులో భాగంగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుంది. 100% పనిచేస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు గాజువాక నుంచి కానీ లేకపోతే భీమవరం నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉంది అన్నారు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన చూపంతా పిఠాపురం వైపు పడింది. అంటే అక్కడ కారణం ఏంటంటే కాపు ఓటు వ్యక్తి దృష్టిపడ్డాడు. గాజువాకలో 50,000 ఓట్లు పడ్డాయి నీకు. ఎప్పుడైనా వెళ్ళావా మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పలకరించావు పోయి వాళ్ళ దుమ్ములో వలేసావుగా. భీమవరం 50,000 ఓట్లతో ఓడిపోయినావు. అక్కడ నీకు ఓటు బ్యాంక్ ఉందిగా, దాన్ని వాళ్ళని కలిసి ఎప్పుడైనా వెళ్ళి నువ్వు ఒక్కరోజు ప్రచారిస్తేనే ఆరోగ్యం దెబ్బతిని హెలికాప్టర్ తిరిగి ఇక్కడికి వచ్చి తిరిగి ఇక్కడ వెళ్తున్నామంటే రేపు పొద్దున్న పైటాపురంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే వాళ్ళు ఎక్కడ రావాలంటే వాళ్ళు హెలికాప్టర్లు ట్రైన్లు ఎక్కి నీకు ఫామ్ హౌస్కో లేదా షూటింగ్ సెట్లకు రావాలి. సో పిఠాపురంలో వ్యక్తులు చాలా విఘ్నత వాళ్ళండి. స్థానికులకే వాళ్ళు మద్దతు ఇస్తారు. ఇదే వర్మకి వంగ గీత పడినట్లయితే పిఠాపురం సీట్ టీడీపీ కైవసం చేసుకునేది. ఓకే, ఇప్పుడు పిఠాపురంలో జనసేన గెలిపించుకోవడం వలన వర్మ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? లాజిక్ ఆలోచించండి. పాతుకుపోడ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంటర్నల్ వారేంటి, వర్మ నువ్వు పవన్ని ఓడించు నీకు ఎమ్మెల్సీ ఇస్తా. ఇది మ్యాటర్. చూడండి ఇక్కడ రేపు ఇప్పటి వరకు చూస్తున్నాడు. నీకు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిగా బీఫామ్ కూడా రాలే. ఎవరిని మారుస్తారో తెలియదు. మళ్ళీ ఎన్ని మార్పు, ఉదాహరణకి ఆ కాకినాడ రాజమండ్రి రూరల్లో ఒక జనసేన నాయకుడు 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక మార్గాన్ని తీసుకుని వస్తే అతను తెచ్చి నిడదవలి సీట్ ఇప్పిస్తావా? అంటే ఇప్పుడు ఈ పిఠాపురంలో ఉన్న కాపులందరూ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండరు, ఓటు వేయరు అంటారు. వంగగీత ఏ కమ్యూనిటీ అండి? ఏ కమ్యూనిటీ? కాపు కమ్యూనిటీ కాదా? అంటే 75,000 ఓట్లు ఎన్నో ఉన్నాయి. ఆ 75,000 ఓట్లు వేయిద్దాం. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? మరి అన్నీ తెలిసి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుండే పోటీ చేస్తున్నారు? అంటే ఇక్కడ కాకినాడ నడి రోడ్లో నుంచొని చంద్రశేఖర్ గారిని నిన్ను గుడ్డలిపి బజారం పెట్టి కొడతాను, నీ బతుకును బజారం పడుస్తాను అని ఉత్తర ప్రగల్భాలు పలికిన నీవు కాకినాడలో పోటీ రారా అంటున్నాడుగా. ఒక ఛాలెంజ్ సరే కాకినాడ నుంచి పోటీ చేయమన్నాడుగా. ఎందుకు నువ్వు పోటీ చేయలేదు అక్కడ? అంటే నీవు గెలుస్తావనే నమ్మకం నీకు లేదు. అసలు నీ మీద నీకే నమ్మకం లేదు. రేపు ఎలక్షన్ అయ్యాక జనసేన పార్టీ ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు. ఈ రోజున విశాఖపట్నం పెందుర్తిలో పంచకర్ల రమేష్కి ఇచ్చారు. పంచకర్ల రమేష్ ఏ పార్టీ ఇచ్చిన వ్యక్తి అండి? అక్కడ బండారు సత్యనారాయణ తిట్లు తిన్నాడు, తన్నులు తిన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈ రోజున పెందుర్తి సీటుకి నువ్వు మళ్ళీ తెలుగుదేశానికి ఇచ్చే ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళీ పంచకర్ల రమేష్ వచ్చి ఎలమంచిలి. అంటే ఎంతకాలం తలకాయలు మార్చుకుంటూ పోయి అస్థిరత్వం చేసుకుంటారు. ఈ రోజున మీరు చేసేటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డికి బలంగా అవట్లేదా? మరి పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా ప్రచార సభలో మొన్న జగన్ గారికి సంబంధించి కొన్ని కమెంట్స్ చేశారు. మీరేం చెప్తారు? రాజకీయ నాయకుడు కదా, మాట్లాడతారు. అదే పవన్ కళ్యాణ్ తాడేపల్లి సభలో ఏమన్నారండి, నాకు దాష్టికులు కావాలి అన్నాడు. ఆ పదానికి భావం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు. దార్శనికులు కావాలి. దాష్టికులు అంటే ఎవరు? మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, కూనీలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు. అందరినీ పార్టీ మీ కూటమిలో ఉన్నారు కదా. దోపిడీ చేసేటువంటి ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారా? తలకాయ నరికితే ₹1,00,00,000 ఇస్తానన్నటువంటి కొలికపూడి శ్రీనివాస్ గారు మీ కూటమిలో వాడే కదా. అగ్రవర్ణాల ఆడపిల్లల్ని లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానటువంటి మహాసేన రాజేష్ మీ కూటమిలో వాడే కదా. మరి వీళ్ళందరూ ఎవరు? దాష్టికులే కదా. ఒక వాలంటీర్లు ఉమెన్స్ ట్రాపింగ్కి పాల్పడుతున్నారు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళని బజార్లో గొడ్డలెప్పదీసి కొట్టాలి అని అంటే ఆ గట్టి చెట్టుని వచ్చినాడు అంటాడు, పార్టీ లేదు బొక్కలేదు అన్నాడు ఒకప్పుడు అని అంటాడు. అది అబ్బే అది పార్టీ ఉద్దేశం కాదు, వాళ్ళ వ్యక్తి అభిప్రాయం. అంటే ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయం ఒకటి, పార్టీలో అభిప్రాయం ఉంటుందా? కాబట్టి వాళ్ళే
తిడతారు, వాళ్ళే బుజ్జగిస్తారు, వాళ్ళే కడుగుతారు, వాళ్ళే పడుకోబెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందంటూ టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి ఎట్లా వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ఇందా చెప్పాక జ్ఞానం కలిగిన వాళ్ళు. కడుపుకి అన్నము కూడు తినేవాడు జ్ఞాని. ఓకే. పిజ్జాలు, బర్గర్లు, రోటీలు తిని తెగబలిసి కూర్చునే వాళ్ళని వాళ్ళ జ్ఞానం చూస్తే మైండ్ ముద్దుబారిపోయి ఉంటుంది. అంటే కంటి ఎదురుగా ప్రజానీకం కనబడుతుంటే సరే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మీరు ఎక్కడ సుఖపడ్డారో చెప్పండి. మరి చంద్రబాబు గారు నిర్వహిస్తున్న ప్రజాగణం సభకు మంచి స్పందన వస్తుందంటగా చూస్తున్నాం. ప్రజాగళానికి వచ్చేటువంటి పబ్లిక్ని బస్సు యాత్రకి కంపేర్ చేయండి, 2 కెమెరాలు పెట్టండి, ఏ పార్టీ సందర్భంలో ఛానల్ తీసుకుని వెళ్ళి. ఉదయం మనం పేటసభ చూసాం. అంటే కూటమిలోకి వచ్చిన పెద్ద అతిథిని కూడా మర్యాద చేయడం చేత కానటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి ఆ కూటమి గురించి కూడా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఓవరాల్గా ఏంటంటే ఫీల్ అండ్ ఫెయిర్ రాజకీయాలు చేసేటువంటి నాయకులు లేకుండా పోవడం దౌర్భాగ్యం. ఇటువంటి దుస్థితి మళ్ళీ రాకుండా ఎవరైతే 2,30,00,000 మంది పథకాలు తీసుకొని ఆనందపడుతున్నారో వారి యొక్క ఓట్ బ్యాంకే నవరత్నాలు అనేటువంటి పథకాలే నవగ్రహాలై జగన్మోహన్ రెడ్డికి ఆశిస్తున్న పరిస్థితి ఈ సంవత్సరంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లు ముందు ఒక 50-60 అనుకున్నాం, తర్వాత ఒక 40 కన్నా వస్తారు అనుకున్నారు. అటు పోయి ఇటు పోయి 21 వరకు వచ్చి 20 పోయి ఇంకో ఒకటి కూడా పోతే 20 వస్తాయి. మళ్ళీ రేపు ఎల్లుండిలో ఆ పెందుర్తి సీటు మారుతుంది చూడండి, మళ్ళీ టీడీపీకి వెళ్తుంది. ఓకే. సో ఈ 21 సీట్లలోనూ అంటే ఇప్పటి వరకు 21 సీట్లలోనూ జనసేన పార్టీ వాళ్ళు కాకుండా ఈ బయట నుంచి వచ్చే నాయకులకి సీట్లు కేటాయించడం జరిగింది. ఎలా చూడాలి? ఇప్పుడు అంటే జనసేన నాయకుడు జనసేన పార్టీ పెట్టింది ఎవరండి? పెట్టించింది ఎవరు? ఎవరి కోసం పెట్టించారు? నా తల్లిని తిట్టారు, నా చెల్లిని తిట్టారు, మా అన్నని తిట్టారు, మా అన్న కూతురుని తిట్టారు, తెలుగుదేశం పార్టీ నాయకులను గుడలేసి పంపిస్తానన్నటువంటి మాట్లాడిన మనిషి నువ్వు ఎవరి సంఖ్యలో కూర్చున్నావు? పోయి తెలుగుదేశం పార్టీ పెట్టించింది, నీవు ఒక వాళ్ళు ఏమంటారండి ట్రాన్స్జెండర్ మాదిరి తయారయ్యావు. కాసేపు తెలుగుదేశం, కాసేపు జనసేన. ట్రాన్స్జెండర్ అన్న కొద్దిగా నీతిగా చెప్పుకుంటుంది, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటుంది. ఇది అటు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావుగా. నీ జనసేన ఒరిజినల్ జనసేన ఎవరున్నారండి? ఇప్పుడు నేను రేపు అవినగడ్డ అంటున్నారు, మంటలబుద్ధ ప్రసాద్కి ఇస్తున్నారు. అతను ఎక్కడి నుంచి వచ్చినాడు? టీడీపీ క్యాండిడేట్గా, అవునా? 10 సంవత్సరాల నుంచి పిచ్చిముండా కొడుకు మాదిరిగా విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్ గెలిచేసి జనసేనకి. అతనికి కాదని చెప్పి పొత్తులో భాగంగా అక్కడ వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టేవే ఆ కుర్రోడు పరిస్థితిని ఈ రోజున ఎంత కష్టపడాడు నీకోసం. అంటే ఇటు బీజేపీ విషయం చూసినా మనము సుజనా చౌదరి గారు లేకపోతే సీఎం రమేష్ గారు వీళ్లకు సీట్లు కేటాయించడానికి కూడా ఎలా చూడొచ్చు? మరి ఒకటండి, ఇది మొత్తం టీడీపీ కూటమి. అంటే ఇదే సుజనా ఏది డామినేట్ చేస్తుంది? టీడీపీ డామినేట్ చేస్తుంది. టీడీపీ డామినేట్. వీళ్ళు చెప్పిన వాళ్ళకి భిక్షాలు ఇవ్వాలి. సుజనా చౌదరిని చిట్టినగర్ కొండెక్కి దిగమనండి, 70,000 ఓట్లు ఉన్నాయి. విజయవాడ చిట్టినగర్ కొండ 3 కిలోమీటర్లు, కిలోమీటర్ ఎత్తెక్కాలి. అక్కడ ఘాట్ రోడ్లు లేవు, లేకపోతే అక్కడ లిఫ్ట్ చేయడానికి అక్కడ ఇక ఇవేం లేవు. మరి నాయకుడిగా పోటీ చేసేటువంటి ఆస్పిరెంట్ కంపల్సరీ గడప గడపకి తిరగాలి కదా. 70,000 ఓట్లు ఉన్నాయి చిట్టినగర్ కొండ మీద. తిరుగు, నీ డబ్బు నడిపిస్తుందా, నేను నడిపిస్తుందా? కాబట్టి ఇక్కడ అహంకారపూరితమైన అగ్రవర్ణాల వారికి ఆత్మగౌరవంతో బతికేటువంటి బడుగు బలహీన వర్గాల వారికి మధ్య జరిగేటువంటి యుద్ధంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఒకటే అప్పీల్ తెలుసుకున్నానండి, మీ జీవితాలు ఇప్పుడు బాగున్నాయి, మరలా ఇదే రకంగా ఆత్మగౌరవంగా బతకాలనుకుంటే మీరు జ్ఞానులై ఓటు వేయండి. లేదు తృప్తి పడ్డారంటే మళ్ళీ మీ బతుకులు స్కావెంజర్ బతుకులే అవుతాయి. తస్మాత్ జాగ్రత్త అని చెబుతాను. ముఖ్యంగా ఈ వైజాగ్ డ్రగ్స్ కంటైనర్కి సంబంధించి కూడా దీంట్లో వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరేం చెప్తారు? 16వ తారీఖు 17వ తారీఖు పోర్టుకు వస్తే ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి
ఒక మెసేజ్ని ట్రేస్ చేసుకుని ఆ విషయం బయటకు పొక్కితే ఆ వార్త ఎవరెవరికి చేరిందండి? పురంధరేశ్వరి తెలీదా, లోకేష్ తెలీదా, బాబు గారు తెలీదా, సోకాళ్ళు మెకాలిజం వాళ్ళకి తెలీదా? ప్రతి రాజకీయ నాయకుడు అంటే ఫోటోలు తీసుకుంటారండి. నేను ఫోటోలు తీసుకుంటాను. ఆ ఫోటో తీసినప్పుడు వాడి క్రిమినాలిటీని ఆలోచిస్తామా? నిన్న పిచ్చివాడు వేగాడు, నన్ను కలవడానికి వస్తే బ్లేళ్లతోనూ చాకులతోనూ కోస్తున్నారని. అవును, మరి ఈ పెద్ద అందగాడు కోసుకోవడానికి తినడానికి. ఇక్కడ ఆ సంస్థ ఎవరిది? అందులో రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో ఉంది? వైసీపీ ప్రభుత్వం పేరుతో ఉంది. అది అంటే ఇక్కడ దొంగను వాడే దొంగ అని పిలిచినట్టు చేసే పరిస్థితి. కాబట్టి డ్రగ్స్ మాఫియాకి, మద్యము లిక్కర్ సిండికేట్కి ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రోజున ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను గెలిపించి ఎవరి నెత్తిన మరణ మృదంగాన్ని వాయించాలని సిద్ధమయ్యారు. అందుకే చెబుతానండి, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి, అగ్రవర్ణాల వారికి అహంకారానికి జరిగేటువంటి ఎన్నికే రేపు జరగబోయేటువంటిది. జయప్రకాష్ నారాయణ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా, లేకపోతే వాళ్ళ తరపు నుంచి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ జయప్రకాష్ నారాయణ గారు మాట అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది, బాగా చదువుకున్న వ్యక్తి అన్నట్టుగా. మీరేం చెప్తారు? చదువుకున్న చాకలోడు మేలంట. నేను జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి చిన్న ప్రోగ్రామ్కి పిలిచాం. ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెబుతాను. పిలిచినప్పుడు ఆ ప్రోగ్రామ్ అంత అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఈవెంట్ చేసిన వాళ్ళని, ఆ సంస్థని తిట్టుకునే సందర్భాలు ఉంటాయి. మరి ఈయన ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాడుగా. అంటే అవసరం వచ్చినప్పుడేమో విజ్ఞానవంతులుగా మాట్లాడతారు. నేను చెప్పాను, కడుపు నిండితే అమ్మ, కడుపు నిండాక నీ అమ్మ అనే రకం. ఈయన కమ్యూనిటీ పరంగా మాట్లాడాడు. అక్కడ నష్టం ఎవరు జరుగుతుంది? చంద్రబాబుకు నష్టం జరగకూడదు. మనం ఐఏఎస్లం కాబట్టి మరి నీవంత విజ్ఞానవంతుడివై, విద్యావేత్తవై, మరి నీ పార్టీ తరఫు నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు? మరి నీ ప్రజామోదం ఉంది కదా, నువ్వు విజ్ఞానవంతుడివి కదా. కాబట్టి ఇదంతా ఓలెక్స్ బ్యాచ్ అయిపోయింది. అంటే వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తారు. ఆ రోజు నీకు తెలీదా? నీ రాజ్యాంగానికి తెలీదా మీకు? అంటే భావ స్వేచ్ఛ కూడా మనం ఏం మాట్లాడినా అది ఇక్కడ ఎలక్షన్ మూమెంటే చిగురుస్తాయి. కుల సంఘాలు, మత సంఘాలు, విద్వేషాలు మొదలవుతాయి. కాబట్టి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి ఇమ్యూనిటీ పవర్తో ఉన్నవాళ్ళు, విజ్ఞానవంతులు, పరంగిత జ్ఞానులు. కాబట్టి వారి ఆత్మగౌరవాన్ని తగిన విధంగానే బడుగు బలహీన వర్గాల వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. కాబట్టే వీళ్ళ మీద అవాకులు చివాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పట్టించుకోకుండా తన పని చేసుకుపోతూనే ఉన్నారు.